సార్ ఇప్పుడు ఎవరైనా దుబాయ్ ఎళ్ళినా గాని ఐఫోన్స్‌తో కాకుండా ఫస్ట్ గోల్డ్‌ని తీసుకురండి. ఒక చిన్న గోల్డ్ అన్నా తీసుకురావాలని అంటారు. సో మా క్వెషన్ ఏంటంటే సార్, దుబాయ్ ఉన్న గోల్డ్‌కి, ఇండియాలో ఉన్న గోల్డ్‌ని కంపేర్ చేసుకున్నట్లయితే దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది? ఎందుకు దుబాయ్ గోల్డ్‌ని ఎక్కువ ఫోకస్ ఉండిద్దని అంటారు? సో బేసిక్‌గా మనకి వాళ్ళకి మధ్యలో ఉండే ఒక తేడా ఏంటంటే మనం పే చేసే కస్టమ్ డ్యూటీ. ఓకే. అదొకటే తేడా. సో బేసిక్ ఏమవుతది, మీరు గోల్డ్ ఎళ్లి బయట కొన్నప్పుడు అక్కడ దుబాయ్ మార్కెట్‌లో యూ విల్ పే వాట్ దేర్. కాకపోతే ఆ వాట్ మీరు ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చిన తర్వాత దే విల్ పే బ్యాక్. క్లెయిమ్ ఇచ్చేస్తారు మీకు. అదెంతో 3% 4% ఉండిద్ది. ఆ వాట్ అనేది మీకు క్లెయిమ్ బ్యాక్ వస్తది. అది మీకు మిగులుతది. సో బేసిక్ అదేంటి, మళ్ళీ దానికి కూడా ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. అది కూడా మీరేంటి బిస్కెట్ రూపాన తేడానికి లేదు. ఇట్ షుడ్ బి ఎన్ ఆర్నమెంట్. సో యూజువల్లీ ఏం చేస్తారు, ఆర్నమెంట్‌ని ఇంతింత లావు ఆర్నమెంట్‌ని ఆ ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్‌లో మెడలో వేసుకొని, చేతులకి వేసుకొని, ఇండియాలోకి తీసుకొని వచ్చుకొని, దాన్ని కరిగించుకొని, వాళ్ళు మళ్ళీ దాన్ని బిస్కెట్‌గా మార్చుకోవడం, ఆర్నమెంట్‌గా మార్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో బేసిక్‌గా మనం ఇంత కష్టపడి ఎంత సేవ్ చేస్తానంటే 1.5% మించి సేవ్ చేయం. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. కానీ ఇక్కడేమవుతుంది, మళ్ళీ మనం హాల్మార్కే ఎంచుకోవాలి. మన హాల్మార్క్ ఉంటుంది కదా, ఇండియన్ రికగ్నైజ్డ్ హాల్మార్క్స్ అయితే వాటి మీద ఉండవు కదా. ఇండియన్ రికగ్నైజ్డ్ హాల్మార్క్ లేకపోతే మీకు రీసేల్ వాల్యూ వస్తుందా? రాదు. సో మళ్ళీ యూ హ్యావ్ టు పే సంథింగ్ టు దట్. సో యూ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ ఆల్సో రైట్. సో ఎంత కష్టపడి మనం పెద్దగా సేవ్ చేస్తామంటే లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే, అక్కడ ఏదో దుబాయ్ గోల్డ్ ఏదో పెద్ద క్వాలిటీ, ఇండియన్ గోల్డ్ చీప్ క్వాలిటీ, లేదా దుబాయ్ గోల్డ్ చీప్ క్వాలిటీ, ఇండియన్ ఏదో పెద్ద క్వాలిటీ అని చెప్పేసి ఏదో మాట్లాడుతుంటారు. సో ఎక్కడైనా 24 క్యారెట్ 24 క్యారెటే, 22 క్యారెట్ 22 క్యారెటే. ద ఓన్లీ డిఫరెన్స్ ఏమొస్తుంది మనకి ఇక్కడ, ద పర్సంటేజ్ ఆఫ్ ఇంప్యూరిటీస్ దట్ వి మిక్స్. అవును. రైట్. అంతకు మించి ఏం తేడా రాదు. సో బేసిక్గా 22 క్యారెట్ అంటే ఎవరైనా మిక్స్ చేసే క్వాంటిటీ అదే 20%. అంతకు మించి ఏం తేడా రాదు అక్కడ. కానీ ఇక్కడ మిక్స్ చేసే ఇంప్యూరిటీస్లో ఏదో సోడియం అని చెప్పేసి కొన్ని మెటల్స్ మిక్స్ చేస్తారు కదా, కాపర్ అండ్ జింక్ మిక్స్ చేస్తారు. సో ఆ మిక్స్ చేసే వాటిల్లో వచ్చేటువంటి వేరియేషన్ వల్ల రంగు మారుతుంది. ఇండియాలోనే రంగులు తేడా ఉంటాయి. తమిళనాడు ఒక రకంగా ఉంటుంది, కేరళ ఒక రకంగా ఉంటుంది, ఏపీ తెలంగాణ ఒక రకంగా ఉంటుంది, నార్త్ లో ఒక రకంగా ఉంటుంది. బికాస్ ఇట్ మిక్స్ ఆఫ్ కాపర్ అండ్ జింక్ వల్ల వచ్చే తేడా. ఏ రీజన్ వాళ్ళు ఎవరు ఎక్కువ ఏ గోల్డ్ ఇష్టపడుతుందో కలర్ అంతే, అది ఏం లేదు. జింక్ మిక్స్ చేస్తే ఎక్కువ డార్క్ వస్తుంది, సారీ కాపర్ మిక్స్ చేస్తే ఎక్కువ డార్క్ వస్తుంది, జింక్ మిక్స్ చేస్తే ఎల్లో ఇష్ వస్తుంది. అంతే తేడా. దుబాయ్ గోల్డ్ అంతా ఎక్కువ ఎల్లో ఇష్ షైనింగ్ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మిక్స్ అంతే. దాని వల్ల మనకు వచ్చే తేడాలు ఏమీ లేవు. సో ద పాయింట్ హియర్ ఈస్, ఇక్కడ ఏదో గోల్డ్ పెరుగుతుంది కదా, ఇక్కడ మనకు హైదరాబాద్ లో గోల్డ్ 2 days వెయిటింగ్ ఉందని చెప్పి అక్కడ తెచ్చుకోకండి. ఇప్పుడు అట్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ నుంచి కొన్ని సిల్వర్ తెచ్చుకుంటా, గోల్డ్ తెచ్చుకుంటా, ఇట్లాంటివన్నీ తెచ్చుకోవడం వల్ల లెట్ మీ టెల్ యూ, సిల్వర్ ఇప్పుడు ఏదో కేజీలు కొనేవాళ్ళు నేను చూసా. ఇవాళ పొద్దున నేను ఆఫీస్కి వస్తుంటే ఒక క్లయింట్ ఫోన్ చేసి, సార్ ఒక 10 kgs సిల్వర్ కొందాం అనుకుంటున్నాను అన్నారు. పెరుగుతుంది కదా రేట్.